the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా అనే అంశం మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. ఈ టాపిక్ నుండి రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా అనే అంశం వార్తలు నిలుస్తూనే ఉంది. మళ్ళీ నిన్నటి రోజున బీహార్ రాష్ట్రం విషయంలో ఒక స్టేట్మెంట్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఈ టాపిక్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే, అసలు ప్రత్యేక హోదా అనే ఒక అంశం ఎప్పుడు తెరపైకి వచ్చింది, ప్రత్యేక హోదాను ఎవరు మంజూరు చేస్తారు, ఎవరి సిఫార్సుల మేరకు మంజూరు చేస్తారు, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఎటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటారు, అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు జరిగే లాభం ఏంటి, ఇప్పటివరకు భారతదేశంలో స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏంటి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏంటి, చివరిసారి పొందిన రాష్ట్రం ఉత్తరాఖండ్ వరకు మనం చూడాల్సి ఉంటుంది. సో ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఇదంతా కరెంట్ పాలిటీలో భాగంగా మనం నేర్చుకోవాలి. సో మీరు కరెంట్ పాలిటీలో భాగంగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో పాలిటీ రిలేటెడ్గా, వాటిని ఖచ్చితంగా చూడాలి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటి కూడా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అని మీకు ఇస్తున్నాను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో. సో అందులో మీకు నేను కవర్ చేశాను. సో చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసి నిన్న రోజున కేంద్ర ప్రభుత్వం చేసిన స్టేట్మెంట్. సో ఇవ్వడమా ఇవ్వకపోవడమో పక్కన పెడితే, వాస్తవానికి స్పెషల్ స్టేటస్ అనే ఒక పదము 1969లో అప్పటి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు తెరపైకి రావడం జరిగింది. 1969 నుండి ఇది తెర మీద నిలుస్తోంది అంశము. నెక్స్ట్, అసలు ప్రత్యేక హోదాను ఎవరు మంజూరు చేస్తారంటే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒక హోదా ఇవ్వడము. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో పరిగణలో తీసుకుంటారు, కొన్ని అంశాలు ఇక్కడ మీకు ఇండికేటివ్గా చెప్తాను. సో ఒక రాష్ట్రానికి సంబంధించి జనసాంద్రత తక్కువగా ఉన్నా, లేదా రహదారి వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నా, లేదా ఆ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న, ఉదాహరణకు ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దుతో ఉన్నా, లేదంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నా, ఆర్థిక వనరుల లోటు అనేది స్పష్టంగా కనబడుతున్నా, ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ని ఎన్డీసీ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మరి ఈ విధంగా మంజూరైన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, స్పెషల్ స్టేటస్ పొందిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి జరిగే లబ్ధి ఏంటంటే, యాక్సిలరేటెడ్ ఇరిగేటెడ్ బెనిఫిట్ ప్రోగ్రామే కానివ్వండి, చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అనేది దక్కడం జరుగుతుంది. సో ఇటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు ఈ టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది, బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ ప్రతిపాదన ఏది లేదన్న కేంద్రం, మిత్రపక్ష జేడీయూకు షాక్ తగిలింది నిన్న రోజు అని చెప్పేసి పేపర్ వాళ్ళు రాశారు. మిత్రపక్షం జేడీయూకి సంబంధించి బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణ ప్రోత్సహించేందుకు బీహార్ ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక ఏమైనా ఉందా అంటే లేదని చెప్తున్నారు. మరి ఇప్పటివరకు భారతదేశంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏంటి, మొదటిసారి పొందిన రాష్ట్రాలు ఏంటి, ప్రస్తుతం చివరి వరకు అంటే ప్రత్యేక హోదా పొందిన చివరి రాష్ట్రం ఉత్తరాఖండ్ వరకు గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రంగా ఉన్నప్పుడు, కానీ రాష్ట్ర హోదా పోయింది కాబట్టి ప్రత్యేక హోదా కూడా లేనట్టే. అటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. సో ఇక్కడ నెక్స్ట్, సో ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే, బడ్జెట్, ఇవి ప్రతి సంవత్సరం కూడా మనం చూసే ఎకానమీ కరెంట్ టాపిక్స్. ఎకానమీ అంటేనే వాలటైల్. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆల్వేస్ చేంజెస్. సో అటువంటిది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ సర్వే పైన క్వశ్చన్స్ చాలా వస్తాయి. నిన్నటి రోజున చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు, యాక్చువల్గా ఎకనామిక్ సర్వేని ఎవరు రూపొందిస్తారంటే సిఈఏ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రస్తుతం ఎవరున్నారంటే అనంత నాగేశ్వరన్ గారు ఉన్నారు భారతదేశంలో. సో వారు రూపొందించిన ఎకనామిక్ సర్వేని ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఉన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎకనామిక్ సర్వే అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పే ఒక పత్రం,
ఒక పత్రం అంటే ఒకటే ఉండదు. సో నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. మీరు ఎకనామిక్ సర్వే అనేది ఒక బుక్ ఎకనామిక్ మొత్తం కవర్ అవుతుంది. ఇక మరి బడ్జెట్ అనేది రానున్న ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఫిజికల్ పాలసీలో భాగంగా ప్రవేశపెట్టే ఒక అంచనా, ఆదాయం ఎలా ఉంటుంది, ఖర్చులు ఎలా ఉంటాయని చెప్పేసి. సో ఎకనామిక్ సర్వే అనేది డయాగ్నోసిస్ వంటిది అయితే బడ్జెట్ అనేది దానికి ఇచ్చే మెడిసిన్ వంటిది, గుర్తుపెట్టుకోండి. సో ఎకనామిక్ సర్వే నిన్నటి రోజు రిలీజ్ అయింది. ఈరోజు మనం బడ్జెట్ని కూడా మార్నింగ్ టైంలో చూసాం, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపి వృద్ధి రేటు 6.5 to 7% ఉంటుందని అంచనా ఈ ఆర్థిక సంవత్సరంలో. సో దేశ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి అయిన ఆర్థిక సర్వేను బడ్జెట్కు ఒకరోజు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. మోదీ 3.0 ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యతలను ఇది వివరించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, సంస్కరణల గురించి ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి 6.5% నుంచి 7% పెరుగుతుందని అంచనా వేశారు. ఇది మునుపటి 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.2% కంటే తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వేసిన 7.2% అంచనా కంటే కూడా ఇదే తక్కువనంట. సో ఇక్కడ ప్రతి రంగం గురించి ఎకనామిక్ సర్వేలో కంప్లీట్ అన్ని రంగాలకు సంబంధించిన అంశాలు, గణాంకాలు ఉంటాయి, అవన్నీ చూడాలి. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే కూడా దీన్ని స్పెషల్ వీడియోగా మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది. సో ఎకనామిక్ సర్వే గురించి మీకు వెరీ సూన్ మీకు స్పెషల్గా నేను అందించే ప్రయత్నం చేస్తాను. సో ఎకనామిక్ సర్వేలో అరకు కాఫీకి సంబంధించి గుర్తింపు, అరకు కాఫీ అమోఘంగా ఉంది అని ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 district 1 product పథకంలో అంతర్జాతీయ ఖ్యాతి దీనికి ఉందని చెప్పేసి కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. రీసెంట్గా మన్ కీ బాత్ ఎపిసోడ్లో కూడా మన్ కీ బాత్ ఎపిసోడ్లో కూడా నరేంద్ర మోదీ గారు అరకు కాఫీ గురించి మాట్లాడారు. సో గుర్తుపెట్టుకోండి. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం దేశవ్యాప్తంగా అనేక మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. సో కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు పండిస్తున్న అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని వెల్లడించడం జరిగింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రోహిణి 560 రాకెట్ పరీక్ష అనేది విజయవంతమనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలు నిన్నటి రోజున శ్రీహరికోట షార్ తిరుపతి డిస్టిక్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ కదా, షార్ సెంటర్ నుంచి రోహిణి 560 సౌండింగ్ రాకెట్ను ప్రయోగించారు. దేశీయంగా తాము అభివృద్ధి చేసిన ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని ప్రయోగించడమే ప్రయోగం లక్ష్యమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ 2 దశల ఉపకక్ష సౌండింగ్ రాకెట్కు 2 వైపులా ప్రొపల్షన్ వ్యవస్థలు, సాలిడ్ మోటార్లు ఉంటాయంట, గుర్తుపెట్టుకోండి. అండ్ శిశువుల్లో మూర్ఛ వ్యాధికి మూలమైన అంశాలపైన పరిశోధన చేస్తూ రీసెంట్గా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో SCN2A జన్యువులో సంభవించే అరుదైన ఉత్పరివర్తనం మెదడులోని న్యూరాన్ కణాలకు సోడియం నిరాటకంగా చేసి శిశువులో మూర్ఛ వ్యాధిని కలిగిస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుర్తుంచుకోండి, న్యూరాన్ కణాలకు సోడియం నిరాటంకంగా ప్రవహించేట్లు చేసి శిశువులో మూర్ఛ వ్యాధిని కలిగిస్తుందని ఎవరు కనుగొన్నారు? ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రీసెంట్గా చేసిన పరిశోధనలో తేలిన అంశము. సో స్మార్ట్ మట్టి, సో ఇటీవల కాలంలో టెక్నాలజీలో వస్తున్న పురోగతి అద్భుతం. సో స్మార్ట్ మట్టి, స్మార్ట్ స్కిన్, ఈ స్కిన్ ఇటువంటివన్నీ చూస్తున్నాం మనం. సో 40% తక్కువ నీటి వినియోగం దీనికి ఉపయోగపడుతుందంట. 138% అధికంగా పంట ఎదుగుదలకు ఉపకరిస్తుందంట. టెక్సాస్ యూనివర్సిటీ ఆవిష్కరించిందంట. సో నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్గా మారిపోతున్నాయి. చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతుంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి జరగడం లేదు. నీటి కొరత, ఎరువుల వినియోగం వ్యవసాయ రంగంలో పెద్ద సవాలుగా మిగిలినాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని హైడ్రోజెల్ను మట్టిలో కలిపి స్మార్ట్ మట్టిని రూపొందించారు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు, గుర్తుంచుకోండి. సో భారతదేశంలోని మొట్టమొదటి H125 హెలికాప్టర్ని తయారు చేస్తూ ఇటీవల ఒక ఒప్పందం ఎయిర్ బస్ సంస్థ మరియు టాటా మధ్య కుదిరిన ఒప్పందం. ఎయిర్ బస్ టాటా 2026 వరకు ఈ హెలికాప్టర్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం పవర్ విదిన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ. వార్తలు నిలిచిన పుస్తకాలు ఏవైతుంటే వాటిని కవర్ పేజ్ ఆధారంగా చూడండి. మీకు నేను CA 360లో మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇస్తున్న CA 360లో బుక్స్ అండ్ ఆథర్స్ అన్నీ కూడా కంపైల్ చేస్తూ ఇస్తున్నాను. సో ఇక్కడ కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన బుక్ లాంగ్వేజ్
ఏదైతే ఉంటుందో చూడండి, ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, ప్రత్యేకతలు ఏమైనా ఉంటే ప్రత్యేకతలు చూడండి. సో ఇక్కడ పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు రీసెంట్గా లాంచ్ చేసిన పవర్ విదిన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆథర్ ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు ఆథర్గా ఉన్న ఈ పుస్తకం సో నరేంద్ర మోదీ గారి పరిపాలన విషయాలకు సంబంధించిన అంశాలను మనకు అందించే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ సో విశ్వ క్రీడలు, సో ఈ మంత్ 26 నుండి మనం విశ్వ క్రీడలు చూడబోతున్నాం. ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్. సో అందులో భారతదేశం నుండి 117 మంది అత్యున్నత క్రీడా వేదిక పైన సో వాళ్ళ ప్రతిభని చాటబోతున్నారు మన భారతదేశం నుండి. సో వారికి సంబంధించి విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ ఈ నెల 26 నుంచే ప్రారంభం కానుంది. ఈ ఒలింపిక్స్లో 117 మంది అత్యున్నత క్రీడా వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు మన భారతదేశం తరపున. విశ్వ క్రీడల్లో భారత్ తరపున సత్తా చాటి పథకాలు తీసుకొచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ఒక పేరుతో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకు 470 కోట్లకు పైగా వెచ్చించింది. ఇందులో కొంత మొత్తాన్ని CSR నిధుల రూపంలో సేకరించారు. గుర్తుంచుకోండి, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం, దానికి సంబంధించి ఎంత మొత్తంలో కేటాయించడం జరిగింది. అండ్ రీసెంట్గా హంగేరీ గ్రాండ్ ప్రీ F2 గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే కుష్ మైనీ. సో ఇటీవల కుష్ మైనీ గెలుపొందిన ఫార్ములా 2 రేస్, హంగేరీ ఫార్ములా 2 రేస్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రత్యేక హోదా అనే అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. జీడిపి వృద్ధి రేటు లేదా ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే 2024-2025కి 2023-2024కి సంబంధించిన అంశాలు. అండ్ అరకు కాఫీకి సంబంధించి గుర్తింపు ఎకనామిక్ సర్వేలో. సో రోహిణి 560 రాకెట్ పరీక్ష విజయవంతం అనే అంశము. శిశువుల్లో మూర్ఛ వ్యాధికి అదే మూలం అని చెప్పేసి కారణాలు కనుగొంటూ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. స్మార్ట్ మట్టిని కనుగొంటూ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సో భారతదేశంలో మొట్టమొదటి H125 హెలికాప్టర్. అండ్ పవర్ విదిన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే పుస్తకం ఆథర్ బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ విశ్వ క్రీడలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకొచ్చిన టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం. అండ్ కుష్ మైనీ ఇటీవల గెలుపొందిన హంగేరీ F2 రేస్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.